దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీజేపీ తప్ప, రైతు వ్యతిరేక బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈ యొక్క భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రకటిస్తూ మద్దతులో పాల్గొంటున్నాయి. బీజేపీ ప్రభుత్వం పెద్దలందరూ మాట్లాడినట్టు ఈ రోజు పార్లమెంట్ లో అంటే ప్రభుత్వాన్ని కట్టెనెక్కేటప్పుడు రైతే ముఖ్యమన్న ఈ నాయకులు, ఈ బీజేపీ నాయకులు ఈ రోజు పార్లమెంట్ లో చేసిన రైతు వ్యతిరేక బిల్లు ఏదైతే ఉందో ఈ రోజు రైతులకి చాలా అన్యాయాన్ని చేకూరుతుంది. మీరు అన్నట్టు నిజంగానే మీకు రైతు వ్యతిరేకులు కాకపోతే రైతు బంధు అనుకుంటే మీరు నిజంగానే ఈ రోజున్న ఈ ప్రైవేటీకరణ చేయకుండా నిజంగానే ఎంఎస్పీ పైన మీరు నిజంగానే బిల్లులో యొక్క ఎంఎస్పీని మీరు యాడ్ చేసేవాళ్ళు. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజు విద్యనే కావచ్చు, వైద్యాన్నే కావచ్చు, అప్పుడు చేసినప్పుడు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏమని అనుకున్నాం? లేదు, ప్రైవేటీకరణ చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలు కానీ వైద్యాన్ని కానీ మేము ఎంకరేజ్ చేస్తున్నామన్నాం. కానీ ఏమైంది? ఈ రోజు వైద్యం ఏమైంది? ఇష్టానుసారం ఈ రోజు ప్రైవేటీకరణ చేసినాక బిల్లు వేస్తున్నారు. ఈ రోజు రైతులు బాధపడేది కూడా అదే. ఎందుకంటే కరెక్ట్ గా ఎంఎస్పీ ఈ యొక్క బిల్లులో లేకపోవడం వల్ల నిర్ణయాధికారం ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ కు ఉంది. ఈ ప్రైవేట్ సెక్టర్ కు ఉన్నప్పుడు మీరు చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చుగా అనే నినాదం ఏదైతే ఉందో అది నిజంగానే ఈ రోజు రైతులను మోసం చేసే నినాదం. బీజేపీ నాయకులందరూ కూడా ఈ మోడీ చేస్తున్న ఈ నిరంకుశ పాలన ఏదైతే ఉందో మీ నాయకులు మీరు రాష్ట్రాల్లో తిరుగుతారు, రైతుల పక్షాన ఉంటారు, రైతు బిడ్డలు మీరు అందరూ. కాబట్టి ఈ రోజు బీజేపీ నాయకులందరూ కూడా మోడీని వ్యతిరేకించాలి, మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించాలి, రైతు నాయకత్వాన్ని మనం అందరం ఎంచుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని దించేదాకా, ఈ బిల్లును రద్దు చేసేదాకా అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పోరాటం చేద్దాం. మన లక్ష్యం రైతు. అన్నం పెట్టే రైతు ఎవరైతే ఉన్నారో అన్నం పెట్టే రైతుకు మనం అందరం అండగా ఉందాం. జై జవాన్, జై కిసాన్. मोदी को हटाओ, 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 देश बचाओ।